రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ను ముంచెత్తిన వర్షంతో రైతులు పడుతున్న కష్టాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇటు ఆదిలాబాద్ జిల్లా కూడా యూరియా కొంత తీవ్రంగా ఉంది. ఓవైపు భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగా ఉన్న పంటను సైతం కనీసం కాపాడుకుందామంటే ఎరువులు దొరకలేని పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఎరువుల కోసం రైతులు యూరియా కోసం నానా రకాలుగా ఇబ్బందులు పడడానికి పాటుపడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న రైతులకు యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట ఎదుగుదల దశకు వచ్చిన నేపథ్యంలో పంటకు యూరియా వేయకపోతే మాత్రం ఖచ్చితంగా పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి కూడా వచ్చే అవకాశం లేని నేపథ్యంలో యూరియా కోసం మాత్రం రైతులు పడాలని పాటుపడుతున్నారు. ఉదయం ప్రతి ఏ ఊర్లో చూసినా కానీ యూరియా కోసం పడరాని రైతులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ నిలబడి చెప్పులు లైన్ లో పెట్టి పట్టదారు పాస్ లైన్ లో పెట్టి రోజుల తరబడి యూరియా కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పత్తి పంటతో పాటు కంది, సోయా, వరి, మొక్కజొన్న పంటలను దాదాపు 15 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అయితే అవసరమైన యూరియా అందుబాటులో ఉందని ఒకవైపు జిల్లా కలెక్టర్ మొదలుకొని వ్యవసాయ శాఖ అధికారులు అలాగే స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ ఏవోలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఏ గ్రామంలో చూసినా ఆగ్రో సెంటర్ల వద్ద లేదంటే ప్రాథమిక వ్యవసాయ సంఘాల ఎదుట రైతులు భారీ నిలబడి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం తలమడుగు మండల కేంద్రంలో రాత్రి 2 గంటల నుంచి వైపు భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎరువుల కోసము జిల్లా కేంద్రం తలమడుగు మండల కేంద్రంలోని పిహెచ్ సెంటర్ వద్ద ఈ పట్టదారు పాస్ పుస్తకాలను ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లలో ఉంచి క్యూ లైన్ లో పెట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా గత వారం రోజులు కూడా యూరియా వస్తుందని చెప్పినప్పటికీ కూడా యూరియా రాకపోవడంతో ఎదురు చూస్తున్న రైతులు ఒక్కసారిగా యూరియా సంబంధించిన లారీలు వస్తుంది అన్న సమాచారం మేరకు రాత్రి 2 గంటల నుంచే ఈ పిహెచ్ సెంటర్ వద్ద పాలిథిన్ కవర్లలో పట్టదారు పాస్ పుస్తకాలు ఉంచి క్యూ లైన్ లో ఈ పట్టదారు పాస్ ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గత వారం రోజుల్లో కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా ఇటు ఇచ్చోడలో కూడా గత వారం రోజుల్లో కూడా ఇచ్చోడల రోజు కూడా ఈ ఆగ్రో సెంటర్ వద్ద రైతులు పడరాని పాటుపడుతున్నారు. ముఖ్యంగా రైతులతో పాటు వృద్ధ మహిళలు అలాగే రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చి గంటల తరబడి నిలవాల్సిన పరిస్థితి. అయితే రైతులు మాత్రం తమకు యూరియా అవసరమైనప్పుడు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 10 పాలనలో తమ గ్రామానికి యూరియా సంచులు అలాగే విత్తనాలు గ్రామంలోనే తమకు అందుబాటులో ఉండేవని మొత్తం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఈ రైతుల సంక్షేమాన్ని విశ్రమించిందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.